This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి లోడ్ బ్యాలెన్సర్లో ఫస్ట్ వన్ మాట్లాడదాం విచ్ ఈస్ AWS నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. షార్ట్ ఫామ్ వచ్చి NLB అంటాం మీకు. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇట్స్ ఏ లేయర్ 4 లోడ్ బ్యాలెన్సర్. దట్ మీన్స్ OSA లేయర్స్ లో ట్రాన్స్పోర్ట్ లేయర్ వస్తుంది, వర్కింగ్ ఆన్ TCP అండ్ UDP ప్రోటోకాల్స్ అండి. మీకు TCP అండ్ UDP ప్రోటోకాల్స్ వాడతాం. నా ఇది దేనికి వాడకూడదో చెప్తాను మీకు. సో NLB ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ HTTP అండ్ HTTPS వెబ్ అప్లికేషన్స్. మీరు NLB అనేది వెబ్ అప్లికేషన్స్ కోసం కాదండి, వెబ్ అప్లికేషన్స్ కోసం ALB వాడాలా బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి వచ్చి మనకి HTTP టు HTTPS రీడైరెక్షన్ అంటారు, ఇది మీకు తర్వాత తెలుస్తుంది. దాంతో పాటు మీకు WAF ఇంటిగ్రేషన్, మీకు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఇంటిగ్రేషన్, ఇలా కొన్ని ఉన్నాయి. మీకు ఇలాంటివి మీకు NLB లో సపోర్ట్ చేయవు, ఎందుకంటే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అది ఎట్లా ఉంటుందంటే దాని పర్పస్ అది కాదు. మీకు బస్సు తీసుకొని బస్సు ఎందుకు రైల్వే ట్రాక్ మీద పోవట్లేదంటే ఏం చెప్తాం, దాని పర్పస్ అది కాదు. ఓకే, రైల్వే ట్రాక్ మీద పోయేది రైలు, బస్. మీకు రోడ్డు మీద ఎందుకు ట్రైన్ పోవట్లేదంటే రోడ్డు మీద పోయేది అదర్ వెహికల్స్ పోతాయి, అవునా? సో కాబట్టి దేని పర్పస్ దాందే. కాబట్టి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క పర్పస్ ఏంటంటే TCP అండ్ UDP బేస్డ్ అప్లికేషన్స్ ని సపోర్ట్ చేయడానికి మీకేం కావచ్చు, మనం ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్డ్ అనేది వాడొచ్చు అండి మీకు, మీరు చూసినట్లయితే. ఓకే, సో ఎలా తీసుకోవచ్చు? UDPకి చాలా మస్ట్, ఎందుకంటే UDP అనేది మీకు ఆల్రెడీ చెప్పినట్టు, ఇమాజిన్ మీకు ఏమన్నా ఒక స్ట్రీమింగ్ అప్లికేషన్ ఉందనుకోండి, లైక్ నెట్ఫ్లిక్స్ లాంటిది, లేకపోతే మనకి గో టు మీటింగ్ జూమ్ లాంటివి అనుకోండి, వాటికి మీకు UDP అనేది చాలా అవసరం అవుతుంది. UDPలో పనిచేస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఎందుకంటే దానికి అక్నాలజ్మెంట్ వెనక్కి రావాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అందుకని పెద్ద పెద్ద చాట్ అయితేనేమి, ఆన్లైన్ స్ట్రీమింగ్ అయితేనేమి, గేమ్స్ అయితేనేమి మీకు UDP ఎక్కువ వాడతారు వెన్ కంపేర్ టు TCP. సో ఈ రోజు సెషన్ లో మన ప్లాన్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి మనం ఒక 3 సర్వర్లు క్రియేట్ చేస్తామండి. సింపుల్ గా చెప్పాలంటే నేను ఒక 3 సర్వర్లు క్రియేట్ చేస్తాను ఐడల్ గా, అండ్ ఆ 3 సర్వర్లో కూడా మనం ఏం చేస్తాం, డిఫరెంట్ అప్లికేషన్స్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు డిజైన్ లో నేను ఏం చేస్తాను, మీకు WebSVR 1, WebSVR 2, WebSVR 3, 3 వెబ్ సర్వర్స్. సో ఇక్కడికి వచ్చి మనకి 1, 2, 3 మీరు చూస్తే ఇలా 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో మనం ఏం చేస్తామంటే ఈ 3 సర్వర్లు పెట్టుకుంటాం. యాక్చువల్ గా నా 3 సర్వర్లు పెట్టి మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇవి లోడ్ బ్యాలెన్స్ చేయాలి. నా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు లోడ్ బ్యాలెన్సర్ అనేది ఈ పైన పెడతాం. యాక్చువల్ గా మీకు నేను ఏం చేస్తాను, దీని AWS ELB అంటామండి. మీకు AWS ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ దగ్గర మీకు 2 వస్తాయి, విచ్ ఈస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. సో NLB అందాం, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ విచ్ ఈస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అందాం మనకి. నా కింద 3 సర్వర్లు క్రియేట్ చేసి మనం ఏం చేసామంటే, సర్వర్స్ అన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే టార్గెట్ గ్రూప్ లో పెడతాం. నేను ఏం చేస్తాను, ఇక్కడ తీసుకొస్తాను దీన్ని, ఈ 3 సర్వర్లు ఇలా పెడతాం కదా. సో ఈ 3 సర్వర్లని మనం ఏం చేయొచ్చు అంటే, నేను 2 టార్గెట్ గ్రూప్ లో పెడతాను. యాక్చువల్ గా ఇదొకటి తీసుకొస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు సేమ్ సర్వర్సే, ఏదో అనుకోదు, సేమ్ సర్వర్సే. కాకపోతే ఒక టార్గెట్ గ్రూప్ వచ్చి దేనికోసం అంటే పోర్ట్ 80 కోసం బై ది వే. ఓకే, ఇంకో టార్గెట్ గ్రూప్ వచ్చి మీకు సో 22 కోసం. అంటే ఏం చేస్తాం మనం, ఇక్కడికి వచ్చి టార్గెట్ ఆర్ సింపుల్ గా టార్గెట్ గ్రూప్ ఏమి ఇస్తానంటే TCP 80 అని టార్గెట్ గ్రూప్ ఇస్తాను. మీకు టార్గెట్ గ్రూప్ TG
టీజీ ఇట్లా ఇస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 22 అని ఇస్తాను మీకు. మీకు 22 అని ఇద్దాం అనమాట మనకి. సరే, సో మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ పెట్టి మీరు చూసినట్లయితే మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ పెట్టి మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ లిజనర్స్ క్రియేట్ చేయొచ్చు. సో కాబట్టి నేను ఒకే లోడ్ బ్యాలెన్సర్ తో మీకు డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ అనేది నేను లోడ్ బ్యాలెన్స్ చేయొచ్చండి. మీకు ఆ అవకాశం మీకుంది. ఓకే, సో కాబట్టి నాకు ముందుగా 3 సర్వర్లు కావాలా. సో మనం ఏం చేస్తాం, లాంచ్ టెంప్లెట్స్కి వద్దాం. ఇక్కడికి వచ్చి మన దగ్గర ఆల్రెడీ మనకి AWS B49 ఉంది కదా. ఇక్కడ పెట్టాను. ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తాం, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాం మనం. సో మనం డిప్లాయ్ చేసేట ఆబ్వియస్ గా ఇవన్నీ కూడా మీకు డిప్లాయ్ అవుతాయి మీకు. సో ఒక రకంగా చూస్తే ఎంత మాన్యువల్ వర్క్ చూడండి. ఇప్పుడు నేను మాన్యువల్ గా ఒక్కొక్కటి ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నెంబర్స్ 3 కూడా ఒకే అవైలబిలిటీ జోన్కి వెళ్తాయి. అట్లా కాదు, నేను ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో డిప్లాయ్ చేయాలి. ఐడల్ గా అయితే ప్రైవేట్ సబ్నెట్స్ డిప్లాయ్ చేయాలి, అది రేపు చూద్దాము అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ చెప్పేటప్పుడు. సో ఇవన్నీ తెలిసినయే మీకు. ఇంపార్టెంట్ వచ్చి మనకి సర్వర్. సో అడ్వాన్స్ డీటెయిల్స్ వద్దాం. మీకు అడ్వాన్స్ డీటెయిల్స్ కి వచ్చినప్పుడు మీకు ఇలా ఉంచుకోండి, ఇదంతా కూడా ఇన్స్టాల్ అవ్వాలి మనకి. ఓకేనా, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ సర్వర్ పేరు ఏంటండి మీకు, సర్వర్ పేరు 01. ఓకే, మీకు వెబ్ సర్వర్ అనుకున్నాం కదా మనం. సో నేను ఏం చేస్తాను, మీకు వెబ్ సర్వర్ 01 తెచ్చుకొని నేను ఏం చేస్తాను మీకు, సో ఇలా కూడా ఇవ్వచ్చు మీకు. నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. ఓకే, ఒక నిమిషం అండి. ఓకే, సో ఫస్ట్ సర్వర్ రావాలి. మళ్ళీ వ్యూ లాంచ్ టెంప్లెట్స్. మళ్ళీ నేను ఏం చేస్తాను, మళ్ళీ లాంచ్ టెంప్లెట్ ఇక్కడికి వచ్చి మీకు, సో లెట్ ఇట్ బి. దీంతో ఏమన్నా చేంజ్ చేయాలి, అయితే ఒక్క సబ్నెట్ మాత్రం చేంజ్ చేయాలి మనం. మీరు చూస్తే సబ్నెట్ మాత్రం నేను ఏం చేయాల్సి వస్తుంది, మీకు కిందకు వచ్చారు అనుకోండి, మీకు సబ్నెట్ ఎక్కడుంది మీకు, యా నేను ఏం చేస్తాను, పబ్లిక్ సబ్నెట్ 2 ఇస్తానండి మీకు. మీరు చూసినప్పుడు బట్ రియల్ టైంలో మనం అసలు పబ్లిక్ సబ్నెట్లు ఏం డిప్లాయ్ చేయము, ప్రైవేట్ సబ్నెట్లో డిప్లాయ్ చేస్తాము. మీకు ఆల్రెడీ నేను నాట్ చెప్పినప్పుడు చెప్పాను, బట్ ఎనీవే మళ్ళీ రేపు కూడా చేస్తామండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పబ్లిక్ సబ్నెట్ 2 అని ఇస్తాను మీకు. పబ్లిక్ సబ్నెట్ 2 అని ఇచ్చేసి కిందకు వద్దాం. కిందకు వచ్చేసి మనకి అయితే ఇదేంటంటే అడ్వాన్స్ లో ఒక డౌట్ ఏంటంటే మనకి అసైన్ ఎనేబుల్ అని ఇస్తాను. పబ్లిక్ అంటే నాకు పబ్లిక్ ఐపీ అసైన్ ఉందో లేదో తెలియదు. సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనకి సెకండ్ సర్వర్ అని ఇచ్చేస్తాను మీకు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి లాంచ్ అనివ్వండి మీకు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ యాక్షన్స్ కి వచ్చి మళ్ళీ లాంచ్ ఫ్రమ్ టెంప్లెట్ అందాం మీకు. ఈసారి పబ్లిక్ సబ్నెట్ 3 లో డిప్లాయ్ చేయాలి మీకు. సో ఇక్కడ మీకు చేంజ్ చేయాల్సింది ఏంటి, మనకి పబ్లిక్ సబ్నెట్ 3 తీసుకోవాలండి. సో ఇక్కడికి వచ్చి లాంచ్ అన్నాం. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ఒక 3 సర్వర్ లాంచ్ చేస్తున్నాం మనం, అవునా.
సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసినప్పుడు మనకి లెట్ మీ రన్నింగ్కి వచ్చాం అనుకోండి, మీకు ఇక్కడ 1 2 ఉంది. సో మనకంతా వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను. ఓకే, మీరు ఇట్లా వచ్చిందండి. ఓకే ఫైన్. ఇది వచ్చి మీకు తెలుసు 1A సర్వర్ 483 అని చెప్పి. సెకండ్ సర్వర్ వచ్చి ఇక్కడ కూడా రావాలి. మీకు 3 సర్వర్లు కూడా కాసేపట్లో మీకు వస్తాయి అన్నమాట. నౌ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది రానివ్వండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మీకు లోడ్ బ్యాలెన్సెస్ లో ఫస్ట్ టార్గెట్ గ్రూప్ కి వస్తాను. సో టార్గెట్ గ్రూప్ అంటే బంచ్ ఆఫ్ సర్వర్స్ అండి. ఏ సర్వర్స్ మనం లోడ్ బ్యాలెన్స్ చేస్తాం, ఒక గ్రూప్ చేస్తాం అండ్ ఏ పోర్ట్ లో కనెక్ట్ అవుతాం అని చెప్తాం అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది పాత్, లెట్ మీ డిలీట్ దిస్, డిలీట్ అని చెప్పేసి మీకు క్రియేట్ టార్గెట్ గ్రూప్ అన్నాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, టీసీపీ ఏం చేస్తాను 80 ఇస్తా. ఫస్ట్ 80 ఇచ్చి హెచ్టిటిపి సెలెక్ట్ చేయొద్దండి, అది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ కి టీసీపీ 80 అని ఇవ్వండి ఇచ్చి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ AWS B49 సెలెక్ట్ చేసి మీకు హెల్త్ చెక్ కూడా టీసీపీ అని ఇస్తాను మీకు. సో నెక్స్ట్ రండి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏ ఇన్స్టెన్స్ చేయాలా, 3 ఇన్స్టెన్స్ ఉన్నాయి. మూడింటిని కూడా మీకు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు అనుకోండి, అన్ని కూడా 1A 1B 1C ఉన్నాయి. యాడ్ చేసి మనకి క్రియేట్ టార్గెట్ గ్రూప్ అనండి. సో 80 అనే పోర్ట్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంటుంది, ఎందుకంటే మనకి Nginx ఇన్స్టాల్ చేశాం కదా. మీరు చూస్తే ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది బాగా మనకి. ఓకే, సో ఒకవేళ మీకు ఇది కరెక్ట్ గా లేదనుకుంటే లోపలికి పోయి చేంజ్ చేయొచ్చు అండి. పేరు నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, సో మీకు అండర్స్టాండ్ కావడానికి, సో EC2-user అని చెప్పి నేను ఓకే. సో నేను ఏం చేస్తానంటే యూజర్ షేర్ nginx html index.html అన్నాను అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ Ctrl+W అని చెప్పి సెర్చ్ చేయొచ్చు. వెల్కమ్ అంటే స్టార్టింగ్ లోనే వస్తుంది. నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు సో వెబ్ సర్వర్ 01 అందాం ఇలా ఇచ్చి. సో నేను ఏం చేస్తాను, Ctrl+V అంటే కిందకు వస్తుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది కూడా తీసేయచ్చు. మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, మీరు పైకి వచ్చి రీఫ్రెష్ చేశారు అనుకోండి, ఇట్లా వస్తుంది అనమాట. కాకపోతే పైన చేంజ్, ఇది పైన టెస్ట్ పేజ్ ఎందుకు చేంజ్ కాలేదు, టైటిల్ ఏది, టైటిల్ ఇక్కడ చేంజ్ చేయలేదు నేను, సారీ అండి. మరి ఎక్కడ చేంజ్ చేశాను, పైన చేంజ్ అయ్యింది. సో ఇక్కడ చేంజ్ చేస్తే మీకు వెబ్ సర్వర్ అంతా వచ్చింది. సో ఇలాగా మీరు కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. 3వ సర్వర్ కూడా వచ్చేసి ఉండాలా, మీరు ఇక్కడ కూడా వచ్చింది చూడండి, మీకు ఇలా వచ్చింది. సరే, వెబ్ సర్వర్ 01. సో ఒకవేళ మన 3rd సర్వర్ కూడా చేంజ్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చి మీరు టైటిల్ దగ్గరకు వచ్చేసి మనం ఏం చేయొచ్చండి మీకు, సో మొత్తం తీసేయండి. సో బ్యాక్ వచ్చి మీరు చూసినట్లయితే సో సరే రీఫ్రెష్ చేయండి, మీకు ఇది కదా, సారీ, మీకు వెబ్ సర్వర్ 02 వచ్చింది. టైటిల్ మీద ఇది మార్చలేదు నేను యాక్చువల్గా. మీరు ఇది కూడా మార్చాలంటే ఇక్కడ ఉంటుంది చూడండి, మీకు ఇక్కడ వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు ఇలా, ఐ థింక్ మనది 3 కదా, నేను తప్పిచ్చానండి మీకు. సో నేను ఏం చేస్తాను, Ctrl+W అని చెప్పి సో 02ను కాస్త మీకు
సో ఇట్లా ఉంది. సో కంట్రోల్ బ్యాక్ / ఇస్తే 02 ఉంటుంది, దాని కాస్త 03 అని చెప్పి నేను ఏం చేస్తాను, ఏ అన్నాం అనుకోండి, అన్ని చేంజ్ అవుతాయి మీకు. ఎందుకంటే మూడో సర్వర్లో కదా, రీఫ్రెష్ చేసేవాడు వచ్చింది చూడండి మీకు. అండ్ రెండో సర్వర్ మాత్రం ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి నా ఈ 3 సర్వర్ని లోడ్ బ్యాలెన్స్ చేయాలి అనేది మీ రిక్వైర్మెంట్ అన్నప్పుడు టార్గెట్ గ్రూప్స్ ఆల్రెడీ యాడ్ చేసాము. సో లెట్స్ గో టు లోడ్ బ్యాలెన్సర్స్. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అన్నప్పుడు మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. మీకు సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను మీకు, ఓకే, AWS B49 మీకు దీన్ని ఏం చేస్తాను మీకు NLB అంటానండి. AWS B49 NLB అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, కిందకి రండి, కిందకు వచ్చి నేను దీన్ని ఏమంటారు మీకు B49 అనేది ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఆబ్వియస్గా ఇది ఏం చేస్తుందంటే మనకి సబ్నెట్ సెలెక్ట్ చేయమంటుంది. ఇంటర్నెట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు కనిపిస్తుంది. ఒక అవైలబిలిటీ జోన్కి ఒక సబ్నెట్ మాత్రమే మీరు లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేయగలరు. సో ఒకవేళ ఇంటర్నెట్ ఫేసింగ్ అనుకోండి, మీరు ఇప్పుడు పబ్లిక్ సబ్ అంటే బయట నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ కావాలంటే మనం ఎట్లా చేసుకోవచ్చు అనమాట మీకు. సో పబ్లిక్ సబ్నెట్ 3 ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, TCP/80 అని ఇచ్చి, సో మనం ఏం చేయొచ్చు ఇక్కడ ఇలా ఇచ్చేయచ్చు అనమాట. అలాగే TCP/443 కూడా ఇవ్వచ్చు, బట్ ఫస్ట్ ఇది క్రియేట్ చేద్దాం. ఇది క్రియేట్ చేసి మనం ఏం చేద్దాం మీకు, లోడ్ బ్యాలెన్సర్ ఆప్షన్ ట్యాగ్స్ అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటానండి. మీకు క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటాను. ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది మీకు. ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయినాక మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను రూట్ 53కి వస్తానండి. రూట్ 53కి వచ్చి దానికి రికార్డ్ అనేది మనం క్రియేట్ చేయాలి మీకు. ఇక్కడికి వచ్చి రికార్డ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి మీకు. సో నేనేం చేస్తాను, చాలా ఇవి ఉన్నాయి, అన్ని డిలీట్ చేస్తాను. ఒక్క నేమ్ సర్వరు SOA రికార్డ్ తప్ప అన్ని కూడా అన్ని డిలీట్ చేయలేమండి, అన్ని డిలీట్ చేస్తాను. చేసి క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, నెక్స్ట్ అని చెప్పి ఇలా క్రియేట్ చేస్తాం. సరే, నేను లోడ్ బ్యాలెన్సర్ కి క్రియేట్ అయినప్పుడు ఇక్కడ మీకు కంపల్సరీగా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లిజనర్స్ అని ఉంటాయండి. లిజనర్స్ అంటే అర్థం ఏంటంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ ఏ పోర్ట్ లో ట్రాఫిక్ ని యాక్సెప్ట్ చేస్తుంది, లిజన్ చేస్తుంది అని చెప్పాను మీకు. ఓకే, ఇలాగా నేనేం చేస్తాను, ఇంకో టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఈసారి ఏం చేస్తాను, సేమ్ ఇక్కడికి వచ్చి TCP/443 అంటాను. ఈసారి TCP/443 ఇస్తాను. సో 49 ఇచ్చేసి మళ్ళీ TCP ఇద్దాం. సో సారీ కాదండి, మనకి 443 పనిచేయదు, ఎందుకంటే వెనక సర్టిఫికేట్ లేదు. ఇక్కడ మనం ఇది ఇద్దాం, 22 ఇద్దాం. ఓకే, 22 అని చెప్పి, సో నెక్స్ట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, అన్నిటినీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ పెండింగ్ బిలో అని చెప్పి క్రియేట్ చేద్దాం. ఎనీవే లాగిన్ చేస్తున్నాను కాబట్టి ఓ పని చేస్తానండి, నేను దీని లోపల నానో ETC SSHD కాన్ఫిగ్ అని వచ్చినప్పుడు బై డిఫాల్ట్ గా మీకు పాస్వర్డ్ ఆథెంటికేషన్ డిజేబుల్ అయి ఉంటుంది మీకు యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కంట్రోల్ W అని చెప్పి, ఓకే, సో పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఇక్కడ ఎస్ అని ఇస్తాను. ఎస్ అని ఇచ్చేసి, సో నేను ఏం చేస్తాను మీకు, ఇట్లా ఇద్దాం. సో నేను ఏం చేస్తానంటే యూజర్ యాడ్ -m అని చెప్పి టెస్ట్ యూజర్ అంటాను. టెస్ట్ యూజర్ అందాం, టెస్ట్ యూజర్.
సో పాస్వర్డ్ టెస్ట్ యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సో India@12345 సో 12345 ఓకే, ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో టెస్ట్ యూజర్ తో మనం లాగిన్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి మీకు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి టెస్ట్ యూజర్ తో మీకు లాగిన్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి. ఒక పని చేస్తాను, ఇన్స్టెన్సెస్ కి వచ్చి అవసరం లేదులేండి మీకు, ఏం పర్లేదు సరే. సో మనం ఏం చేస్తామంటే ఈ మూడిట్లో కూడా నేను పాస్వర్డ్ ఆథెంటికేషన్ అనేబుల్ చేస్తున్నాను. మీకు పాస్వర్డ్ ఆథెంటికేషన్ అనేబుల్ చేసి అంటే లాగిన్ అవ్వచ్చా లేదా అని చెక్ చేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు అడ్మిన్ అని చెప్పి నేను టెస్ట్ యూజర్ అంటే మన యూజర్ క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేయొచ్చా లేదా, లాగిన్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి మనకి ఓకే గుడ్, మీకు గుడ్ లాగిన్ అవుతుంది అనమాట మీకు. ఓకే అంటే నేను పని చేస్తుందా లేదా అని ఒక డౌట్ ఉంది. సో కాబట్టి మళ్ళీ అలాగే మూడో సర్వర్ లో కూడా మనం ఏం చేద్దాం, మనం ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ నేను ఏం చేస్తాను, నానో ఈటీసీ SSHD కాన్ఫిగ్ కంట్రోల్ W పాస్వర్డ్ ఆథెంటికేషన్ రీస్టార్ట్ అని చెప్పి మనం ఏం చేస్తాము, మనకి ఓకే నా రెండో సర్వర్ కూడా లాగిన్ చేస్తానండి. దిస్ ఈస్ ద సెకండ్ సర్వర్. దీంట్లో కూడా లాగిన్ చేసి మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నానో వార్ సారీ యూజర్ షేర్ nginx HTML index.html కి వచ్చి ఫస్ట్ టైటిల్ ఉంచుకోండి. మీకు టైటిల్ దగ్గరకు వచ్చి మన ప్లాన్ ఏంటి, ఇక్కడ మీరు చూసినట్లయితే టైటిల్ దగ్గర 2 ఓకే W వెల్కమ్ అని చెప్పి కంట్రోల్ V అంటే కిందకు వచ్చేస్తారు. సరే ఓకే మనం చేయాల్సింది ఏంటి, మనం పాస్వర్డ్ ఇది ఓకే ఓకే డన్. సరే మీరు చూసినట్లయితే ఇది పరిస్థితి మనకి. ఓకే గుడ్. నౌ టార్గెట్ గ్రూప్ TCP/22 తో కూడా చేసాం. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్లకి వెళ్ళి నేను యాడ్ చేయొచ్చండి. మీకు ఎందుకు సార్ ఇట్లా ట్రై చేస్తున్నారంటే, మీకు ఒకే లోడ్ బ్యాలెన్సర్ తో 2 లోడ్ బ్యాలెన్స్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ ఇది ఇచ్చాం కదా, మీరు చూసినట్లయితే ప్రైవేట్ విండోకి వచ్చి మనం DNS నేమ్ యాడ్ చేసాం కాబట్టి AWSB 49.xyz అన్నాం అనుకోండి, మీకు రిజాల్వ్ అవుద్దో లేదో చూద్దాం. మీకు వచ్చిందా, అందరూ ట్రై చేయండి. నాకు వెబ్ సర్వర్ 1 వచ్చింది, మీరు చూసినట్లయితే ట్రై చేయండి వెబ్ సర్వర్ 1. మీకు వెబ్ సర్వర్ 2 వెబ్ సర్వర్ 3 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మీకు ట్రై చేయండి. ఎవరికైనా వెబ్ సర్వర్ 2 వెబ్ సర్వర్ 3 వచ్చిందా? ఎవరికైనా వెబ్ సర్వర్ 2 వెబ్ సర్వర్ 3 వచ్చిందా?
ఓకే, అభిషేక్ వచ్చి వెబ్ సర్వర్ 3 వచ్చింది. ఓకే గుడ్. ఎనీవన్ వెబ్ సర్వర్. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సారీ వెబ్ సర్వర్ 2 వచ్చింది. ఓకే నైస్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక కమాండ్ లైన్ దగ్గరకు వచ్చి నేను ఒక కమాండ్ రన్ చేస్తాను చూడండి మీకు. ఓకే 03 01 02 కూడా వచ్చింది చూసారా మీకు 01 ఎట్లా వచ్చిందో చూడండి. మీకు ఫస్ట్ దే ఒకటి కావాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు లేదు తప్పు ఉంది యాక్చువల్. సర్లేండి. సో మీరు చూస్తే లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది చూడండి మీకు ఇక్కడ. ఓకే, వెబ్ సర్వర్ 2 కి, వెబ్ సర్వర్ 3 కి, వెబ్ సర్వర్ 1 కి వస్తుంది. ఒకవేళ స్పెసిఫిక్ వెబ్ సర్వర్ కావాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు, లేకపోతే ఒకే రావాలనుకుంటే ఓపెన్ చేస్తాను చూడండి మీకు. ఒకే లైన్ ప్రింట్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వద్దాం. వాల్యూ ఒక 1 మాత్రమే ఉందా. నేనేం చేస్తానంటే ఓకే, సో మీరు చూసారనుకోండి 01 02 03 వస్తుంది చూడండి మీకు. అంటే ఎస్, కర్ల్ అని వాడినప్పుడు కర్ల్ అనేది చెక్ యూఆర్ఎల్ అనమాట. అది కొత్త కనెక్షన్ గా వెళ్తుంది. కొత్త కనెక్షన్ గా లోడ్ బ్యాలెన్సర్ హిట్ అయినప్పుడు అది మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది చూడండి. ట్రాఫిక్ అంతా కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే వచ్చిన రిక్వెస్ట్ అన్ని వస్తాయి. ఇదేంటంటే వెబ్ సర్వర్ బై ది వే. సో అట్లే ఒక పని చేయండి, నేను ఏం చేస్తానంటే మీకు మనం లోడ్ బ్యాలెన్సర్ తో ఇట్లా కూడా లాగిన్ చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అందరూ కూడా టెస్ట్ యూజర్ 1 అని చెప్పి www AWS b49.xyz అంటాం. మీరు పుట్టి ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేయండి. యాక్చువల్గా అందరూ ఇట్లా ఓపెన్ చేయండి. మిమ్మల్ని ఆబ్వియస్ గా మనకి ఏం కావాలో మీరు కనెక్ట్ అయినప్పుడు మనకి www b49.x కరెక్ట్ అయినా మనం ఇచ్చింది. యా, కాబట్టి రావాలి మీకు. ఇంకా ఓపెన్ చేస్తాను, ఒక్క నిమిషం వాడు. నో ఇక్కడ యాడ్ లిజనర్ అని చెప్పి ఇప్పుడు చూడండి. నేనేం చేస్తాను, TCP 22 అంటాను. టార్గెట్ గ్రూప్ సేమే, ఇది సెలెక్ట్ చేసి మనకి టార్గెట్ గ్రూప్ 22 టార్గెట్ యాడ్ అంటాను. యాక్చువల్గా మీకు యాడ్ అంటే
లోడ్ బ్యాలెన్సర్ కి ఏం చెప్తున్నాను మీకు, దీంట్లో కూడా లిజన్ అవ్వాలని చెప్తున్నాను బై ది వే. సో చూద్దాము మనకి కాసేపట్లో వస్తో లేదో మనకి బేసిక్ అంటే ఈ లెవెల్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద డెవాప్స్ టీమ్ ఉంది అనుకోండి, ఒక 20 మంది పని చేస్తున్నారు అనుకోండి, అందరూ ఒకే సర్వర్ లోకి లాగిన్ చేస్తే కష్టం అనమాట. సో అందుకని మనం కొన్ని జంప్ సర్వర్స్ పెట్టాం, ఒక 3 జంప్ సర్వర్స్ పెట్టాం, 10 మందికి ఒక జంప్ సర్వర్ అని చెప్పి. కానీ లోడ్ బ్యాలెన్స్ చేయాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ సి మీకు కాసేపటికి నాకు ఏం కావాలంటే లోడ్ బ్యాలెన్సర్ అంతా కూడా అప్ అయిపోయినాక ఆ పోర్ట్ 22లో అలౌ చేయాలి ట్రాఫిక్ ని. మీకు 22లో అలౌ చేయాలి, అది వెనక్కి కనెక్ట్ అవ్వాలి నాకు. ఇక్కడికి వచ్చి నేను లిజన్ అవుతుందా మీకు, చూడండి 22 అంతా ఓకే. సో ఫార్వర్డ్ టు ఇట్లా వచ్చాం అనుకోండి, మీకు చెక్ చేయొచ్చు అనమాట. మనకి బ్యాక్ ఎండ్ లో టార్గెట్స్ కి వచ్చినప్పుడు టార్గెట్స్ ఇక్కడ హెల్తీగా ఉన్నాయా లేదా అని చెక్ చేయొచ్చు మీకు. ఓకే, హెల్తీగా ఉంటేనే మీకు కరెక్ట్ గా ఉన్నట్టు లెక్క. కానీ ఇది ఎందుకు మనకి www.awsb49.xyz అన్నప్పుడు వెళ్ళి లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వాలా మీకు. అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ns lookup అని చెప్పి www.awsb49.xyz అంటే మీకు ఏం జరుగుతుంది, మీకు వెనక 3 ఐపీలు వస్తున్నాయి చూడండి. మీకు 3 ఐపీలు వస్తున్నాయి అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు సర్వర్ ఐపీలతో మ్యాచ్ చేసుకున్నారు అనుకోండి, బేసిక్ గా మీకు ఆ సర్వర్ ఐపీలు కాదు ఇది. ఓకే, ఎందుకంటే మీరు మ్యాచ్ చేసుకుంటే ఇక్కడ వేరే సర్వర్ ఐపీలు ఉండొచ్చు 223, కానీ ఇక్కడ చూస్తే 223 లేదు. బేసిక్ ఇవి ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఐపీలు మీకు. ఇవి లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఐపీలు. క్వశ్చన్ ఏంటంటే ఇది ఎందుకు కనెక్ట్ కావట్లేదు అని చెప్పి. యా వచ్చిందా, యాక్సెప్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, India@12345 అని ఇస్తాను. నాకు దేనికి వచ్చింది మీకు 483. ట్రై చేయండి అందరూ. పాస్వర్డ్ ఏంటి, ఇది పాస్వర్డ్ India@12345 పాస్వర్డ్ ఇవ్వండి. నాకు వచ్చి 4483 కనెక్ట్ అయింది. మీరు చూస్తే విచ్ ఇస్ ఇది. ఎవరికన్నా 440 అండ్ B8 ఉంటే చెప్పండి. 443 ఇంకెవరికన్నా B8 వస్తే చెప్పండి మీకు. అంటే మీరు SSH ని కూడా లోడ్ బ్యాలెన్స్ చెయ్యొచ్చు అని చెప్పడానికి నా ప్రయత్నం అనమాట మీకు. ట్రై చేయండి. మీకు TestUser1@www చూస్తే మీకు 483 ఓకే ఫస్ట్ సర్వర్. సో మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. మీకు ఆల్మోస్ట్ 20-30 మంది లాగిన్ అయినప్పుడు అది లోడ్ బ్యాలెన్స్ పంపిస్తుంది అనమాట. ఎవరికన్నా కూడా 440 అండ్ BA8 వస్తే చెప్పండి. సెకండ్ సర్వర్, థర్డ్ సర్వర్ అనమాట. అంటే నేను TCP వాడి నేను ఏం చేసి, సారీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడి నేను ఏం చేశాను, మీకు SSH లోడ్ బ్యాలెన్స్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ TCP18 కూడా లోడ్ బ్యాలెన్స్ చేస్తున్నాను. ఎవరికన్నా 440 గానే వచ్చిందా, ఓకే సర్వర్ 2 వచ్చిందండి, వెరీ గుడ్. అది సర్వర్ 2 కాదు, సర్వర్ 3 సబ్నెట్ 3. సో కాబట్టి నా వచ్చిన మీకు సర్వర్ 3 వచ్చింది యాక్చువల్ గా, ఎందుకంటే అది థర్డ్ సబ్నెట్ కాబట్టి. ఓకే, సో ఇదనమాట మీరు చెప్పిన ఐపీ సర్వర్ 3. సో ఎవరికన్నా మీకు 170 ఐపీ మీకు 440 అని వచ్చిందా, మీకు సర్వర్ నేమ్ వచ్చి ఇక్కడ వచ్చి 440 అని కనిపించాలి మీకు. ఎవరికల్లా వచ్చిందా? సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్స్ కి వచ్చి నేను ఇంకొక లిజనర్ యాడ్ చేస్తాను. నా ఈసారి ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే TCP కాకుండా TLS అని ఇచ్చి మీకు ఫార్వర్డ్ టు 80 అని ఇస్తాను. ఇచ్చి అప్పుడు ఇది సర్టిఫికేట్ సెలెక్ట్ చేయమని అడుగుతుందండి మీకు. మీకు సర్టిఫికేట్ అని చెప్పి మీకు 49 చాలా ఉంది. సో నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ దీన్ని ఇది వచ్చి మీకు నేకెడ్ డొమైన్ అండి. మీరు చూసారా నేకెడ్ డొమైన్, ఇది వచ్చి వైల్డ్ కార్డ్. సో వైల్డ్ కార్డ్ ఇద్దాం. వైల్డ్ కార్డ్ ఇచ్చేసి మనం ఏం చేస్తాం, యాడ్ చేద్దాం. మీకు 443 కూడా యాడ్ చేశాను బాయ్ మీకు. సో అంటే ఇప్పుడు రైట్ నౌ ఈ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, ఈ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీకు 3 డిఫరెంట్ లిజనర్స్ లో 80లో ట్రాఫిక్ అవుతుంది, 22 అండ్ 443. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు,
మీకు హెచ్టిటిపిఎస్ ఇవ్వచ్చండి. మీకు హెచ్టిటిపిఎస్ అని ఇస్తే మీకు ఏం జరగాలంటే రావాలన్నమాట మీకు వెనక. కొంచెం టైం పడుతుంది మీదంతా అప్ అవడానికి లిజనర్, బట్ ఎవెన్చువల్ గా మీకు వస్తుందండి. మీకు ఎవెన్చువల్ గా మీకు వస్తుంది. గైస్ గివ్ మీ 1 minute, హోల్డ్ ఆన్ 1 minute. ఓకే, సో మళ్ళీ ట్రై చేద్దాం. అంటే లిజనర్ అప్ కావడానికి టైం పడుతుందండి మనకి, అందుకోసం. నా ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చెయ్యలేనిది ఏంటంటే, ఇప్పుడు చూడండి, నేను హెచ్టిటిపి ఇచ్చి www.icicibank.com అంటాను. అది ఆటోమేటిక్ గా హెచ్టిటిపిఎస్కి వెళ్ళిపోతుంది. చూడండి, మీకు ఐసిఐసిఐ ఇస్తే ఆటోమేటిక్ గా చూసారా, ఐసిఐసి ఇస్తే హెచ్టిటిపిఎస్ అదే రీడైరెక్ట్ అయిపోయింది. దీన్నే హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ అంటాం అనమాట. ఎస్పెషల్ గా కస్టమర్ ఫేసింగ్ వెబ్సైట్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు, సో అందరికి కూడా మీరు చూసినట్లయితే అందరికీ కూడా ఇవి తెలియాలని రూల్ లేదన్నమాట. మీకు ఇప్పుడు నాన్ ఐటీ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళు నేను ప్రతి దగ్గరికి పోయి మీరు నా వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నారా, మీరు హెచ్టిటిపి కాదు హెచ్టిటిపిఎస్ లో చేయండి, ఇవి చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఏది యాక్సెప్ట్ చేసినా కూడా, కాకపోతే హెచ్టిటిపి అనేది సెక్యూర్ కాదు, అందుకని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ హెచ్టిటిపి యాక్సెస్ చేసినా కూడా అది ఆటోమేటిక్ గా రీడైరెక్షన్ జరుగుతుంది. మీకు రీడైరెక్షన్ జరుగుతుంది అనమాట మీకు. సో కాబట్టి మీకు రీడైరెక్షన్ జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, మీకు అది మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అది జరగదండి మీకు. చూసారు, ఇప్పుడు వచ్చి అంటే ట్రై చేయండి. చూడండి, వెబ్ సర్వర్ 2 వచ్చింది. ఇక రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఇది హెచ్టిటిపి పనిచేస్తుంది. మీకు హెచ్టిటిపి పనిచేస్తుంది మీకు. సో బట్ అలాగని హెచ్టిటిపిఎస్ పనిచేస్తుంది. కానీ మీరు చూస్తే మనం అట్లా ఓపెన్ చేయకూడదు అనమాట. ఏమవుతుందంటే సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. సెక్యూరిటీ టీమ్ ఏం చేస్తుందంటే ఫ్లాగ్ చేస్తుంది అనమాట. ఇదిగో పలానా దగ్గర 80 పోర్ట్లు ఓపెన్ చేస్తున్నారు, విచ్ ఈస్ అగైన్స్ ద పాలసీస్ అంటారు బేసిక్ గా. అది పట్టించుకోదు అనమాట. మీకు హెచ్టిటిపిఎస్ కి పోతేనే పట్టించుకోదు, ఫ్లాగ్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి చెప్పాలి మనం ఏమని, మేము ఓపెన్ చేసాము ఎందుకంటే ఎండ్ యూజర్స్ కి ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి ఎక్సెప్షన్ తీసుకోవచ్చు మనం, ఇది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి. కానీ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీకు ఇక్కడ యాక్సెస్ చేస్తే ఆటోమేటిక్ గా హెచ్టిటిపిఎస్ కి రీడైరెక్ట్ చేసే మెకానిజము నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో లేదు. కాబట్టి అందుకే ఫస్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, మనకి ఎక్స్టర్నల్ ఇంటర్నెట్ ఫేసింగ్ అప్లికేషన్స్ లో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు వాడడం వెబ్ అప్లికేషన్స్ లో అంటే ఇందుకే అనమాట, రీడైరెక్షన్ ఉండదు కాబట్టి. సో సెకండ్ వచ్చి రేపు మీకు అడిషనల్ మీ అప్లికేషన్ సెక్యూరిటీ కోసం WAF యూజ్ చేస్తాం, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ యూజ్ చేస్తాం అనమాట. మీకు అది కూడా మీరు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ తో ఇంటిగ్రేట్ చేయలేరు, అదొక ఇష్యూ ఉంది మళ్ళీ మీకు, అది రేపు అర్థం అవుతుంది. బట్ మీరు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చూసినప్పుడు మీకు పోర్ట్ 22 లోడ్ బ్యాలెన్స్ చేయొచ్చు, ఏ పోర్ట్ అయినా లోడ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బట్ వెబ్ అప్లికేషన్స్ కి వచ్చి ప్రిఫర్డ్ వచ్చి మీకు ఏది, వెబ్ అప్లికేషన్స్ కి మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్ ప్రిఫర్డ్ అండి మీకు. ఓకే, నౌ నెక్స్ట్ వచ్చి లోడ్ బ్యాలెన్సర్ బిహేవ్ చేసే విధానం ఏంటంటే, మీకు టార్గెట్ గ్రూప్స్ కి వచ్చినప్పుడు టార్గెట్ గ్రూప్స్ లో మనం పెట్టుంటాం అనమాట, హెల్త్ చెక్స్ ఉంటాయి యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ 80 ఉందనుకోండి, 80కి వస్తాను. 80లోకి వచ్చినప్పుడు హెల్త్ చెక్స్ కి వచ్చాం అనుకోండి, ఎడిట్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీకు ఎవ్రీ 2 seconds చెక్ చేస్తుంది, ఎవ్రీ 5 seconds చెక్ చేస్తుంది. నేను కావాలని ఏం చేస్తానంటే ఏదో ఒక సర్వర్కి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి సర్వర్ 2 అనమాట, 2 డాట్ కదా, నేను ఏం చేస్తాను సర్వీస్ ఎంజినిక్స్ స్టాప్ అంటాను. మీకు సర్వీస్ ఎంజినిక్స్ స్టాప్ అంటాను. అంటే ఏమవుతుందంటే మీరు ఇక్కడ చూస్తే మీకు
సెకండ్ సర్వర్ కి పోకూడదు, కొంచెం లేట్ అవుతుంది చూడండి. మీకు చూస్తే ఇక్కడ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. 1 and 3కి పోవాలి కానీ 1 and 3 కానీ 2కి పోదు అనమాట. యాక్చువల్ గా మీరు చూసారా 2కి పోదు. కాసేపటి తర్వాత టార్గెట్ గ్రూప్ లో ఇది ఏమవుద్దంటే మీకు ఫెయిల్డ్ అని మీకు ఇక్కడ రావాలన్నమాట. మీకు టార్గెట్స్ కి వస్తే కాసేపట్లో ఫెయిల్డ్ అని చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసుకుని ఫెయిల్ అని డిక్లేర్ చేస్తుంది మీకు. సో కాబట్టి కొన్నిసార్లు అప్లికేషన్ రీచబుల్ కావట్లేదు అని అనుకున్నప్పుడు మీకు లోడ్ బ్యాలెన్సర్ ఉంటే వెంటనే టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. మీకు అన్ని హెల్తీగా ఉన్నాయా లేదా, ఏదైనా సర్వీస్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చి డౌన్ అయిపోయింది అనుకోండి, మీకు రీబూట్ అయిపోయి సర్వీస్ అప్ కాలేదనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది మీకు. అందుకని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు. ఓకే, ఇక్కడ చెక్ చూద్దాం కాసేపట్లో. ఇది అన్హెల్తీకి పోవాలి. సో కాబట్టి మీన్ వైల్ ఆల్రెడీ చూసారంటే 1 and 3కి వెళ్తున్నాయి చూడండి. ట్రాఫిక్ అంతా 1 మరియు 3కి మాత్రం వెళ్తుంది, సెకండ్కి వెళ్ళటల్లా మీరు గమనిస్తే. సో ఎందుకంటే నాకు అర్థమైపోయింది కాబట్టి మీకు ఇది డిక్లేర్ చేయాలి, దానికోసం చూస్తున్నానండి. చూసారా డిక్లేర్ అయిపోయింది చూడండి, అన్హెల్తీ అని డిక్లేర్ అయిపోయింది. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సర్వీస్ ఎంజినిక్స్ స్టార్ట్ అంటే మళ్ళీ ఆటోమేటిక్ గా అది మీకు అప్ అయిపోతుంది, ట్రాఫిక్ దానికి వెళ్తుంది అనమాట. సో కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ కి ఎలా తెలుసు పలానా ఎండ్ పాయింట్ అంటే సర్వర్ ఎండ్ పాయింట్ అంటే ఏనే ఉండొచ్చు, మీకు సర్వర్ అయి ఉండొచ్చు, S3 బకెట్ ఎండ్ పాయింట్ డౌన్ లో ఉంది అని ఎలా తెలుసు అంటే అది మనం ఇచ్చిన హెల్త్ చెక్ ప్రకారం చెక్ చేసుకుంటూ ఉంటుంది. చెక్ చేసుకొని ఒకవేళ 2 వచ్చేసింది చూడండి, మీకు 2 వచ్చేసింది యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, మీకు రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. నా ఇక్కడికి వస్తే మీకు మానిటరింగ్ ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది ఎడిట్ అంటాను. సో ఇక్కడ వచ్చి ఇది ఆన్ చేసాం అనుకోండి, టెర్మినేట్ కనెక్షన్స్ ఆన్ డీరిజిస్ట్రేషన్ అంటే ఇది ఎనేబుల్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ విల్ టెర్మినేట్ యాక్షన్స్ అంటే ఇది ఎనేబుల్ చేసి నేను ఏం చేస్తాను, ఇది 300 seconds అంటే మీకు పొరపాటు కాదు, మీరు డ్యూ టు సమ్ రీజన్ మీరు ఆ సర్వర్ ని లోడ్ బ్యాలెన్స్ నుంచి తీసేయాలనుకోండి, టార్గెట్ నుంచి తీసేయాలనుకోండి, అదొక 5 minutes వెయిట్ చేస్తుందండి. 5 minutes వెయిట్ చేసి తర్వాత కనెక్షన్స్ అన్ని టెర్మినేట్ చేస్తుంది మీకు. ఓకే, నేను ఆటో స్క్రీన్ లో దీన్ని 30 seconds చేస్తాను మీకు. ఇక్కడ ప్రిజర్వ్ క్లయింట్ ఐపీస్ అండ్ పోర్ట్స్ ఇన్ ద ప్యాకెట్స్ ఫార్వర్డెడ్ టు టార్గెట్స్ మీకు. అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే లోడ్ బ్యాలెన్సర్ లో మనం లోడ్ బ్యాలెన్సర్ కి మనం ఏం చేయొచ్చు, లాగింగ్ అనేబుల్ చేయొచ్చు అండి. మీకు ఇక్కడ వచ్చి మీకు ఏం చేయొచ్చు అంటే మనకి లాగ్స్ అనేబుల్ చేయొచ్చు అనమాట. సో మానిటరింగ్ వద్దాం. మానిటరింగ్ వచ్చినప్పుడు ఇక్కడ లాగ్స్ అనేబుల్ చేయడానికి మనకి ఇది ఉండాలి, అట్రిబ్యూట్స్, సారీ ఇది అట్రిబ్యూట్స్ అండి. రండి. సో ఇక్కడ 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఎడిట్ అన్నాం అనుకోండి, ఫస్ట్ ది డిలీట్ ప్రొటెక్షన్. డిలీట్ ప్రొటెక్షన్ అంటే ఎవరైనా తెలుసో తెలియకో మీరు ఇమాజిన్ ప్రొడక్షన్ లెవెల్లో ఉందనుకోండి మీకు, సో అది పొరపాటు కానీ ఎవరైనా డిలీట్ చేసినా కూడా మీకు ఏమవుద్దంటే డిలీట్ కాకుండా ఉండడానికి డిలీట్ ప్రొటెక్షన్ ఇస్తాం మీకు. తర్వాత వచ్చి మీకు క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ ఉంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్. ఇమాజిన్ ఇక్కడ ఈ పిక్చర్ లో 3 ఉన్నాయి కాబట్టి ఇమాజిన్ వీటికి మీకు ఒక 100 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి, ఇట్లా వచ్చినాయి అనుకోండి. ఇవన్నీ వేరే అవైలబిలిటీ జోన్ లో ఉన్నాయి అనుకోండి. మన అజంప్షన్ ఏంటంటే 33 మీకు ఇలా రిక్వెస్ట్ ఆర్ 34 రిక్వెస్ట్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయని మనం అనుకుందాం. బై ద వే మీకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనుకుందాం యాక్చువల్గా మనకి. ఓకే, హోల్డ్ ఆన్ గైస్. One minute. ఓకే, సో కాబట్టి 33. నౌ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు 3 సర్వర్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఈస్ట్ యుఎస్ 1A లోనే నేనేం చేస్తాను, ఇంకొక 4 సర్వర్లు పెట్టాను. ఓకే, వెబ్ సర్వర్ 4, 5, 6 అని చెప్పి ఇంకొక 3 సర్వర్లు క్రియేట్ చేసి 1A లోనే పెట్టాను, 1B 1C లో పెట్టాను. సో మనం ఏమనుకుంటాం, 100 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి మీకు, లేకపోతే ఇంకో అడిషనల్ గా 2 చేశాను అనుకుందాం. ఇక్కడికి వచ్చి నేను ఇమాజిన్ 2 సర్వర్లు పెట్టాను అనుకున్నాం. మనం ఏమనుకుంటాం, ఇక్కడ మీకు 100 రిక్వెస్ట్లు వచ్చినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఓకే ఇదొక 20, ఇదొక 20, ఇదొక 20, ఇదొక 20, ఇదొక 20 ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా. 25 or 100 కాబట్టి 100 రిక్వెస్ట్ సరిపోతాయని మన అజంప్షన్. కానీ లోడ్ బ్యాలెన్స్ అలా పనిచేయదు. లోడ్ బ్యాలెన్స్ ఇండివిజువల్ సర్వర్స్ చేయదు. ఇది ఏం చేస్తుందంటే స్టిల్ ఎక్కడికి 33
ఎక్కడికి 33, ఇక్కడికి 33 పంపిస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? దీనికి ఏంటంటే ఇవేంటంటే దీనికి 11 రిక్వెస్ట్లు వస్తాయి. ఇవి మాత్రం 2 మాత్రం ఓవర్లోడ్ అవుతాయి మీకు. సో కాబట్టి ఇలా అంటే మీరు అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు అన్ని మూడిట్లో కూడా ఒకే నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటే ఇబ్బందిలే. ఇలా అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీకు ఈ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేబుల్ చేయాలండి. ఇట్లా చేస్తే ఏమవుద్దంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఇందాక చేసామే ఒక్కొక్క దానికి 20 రిక్వెస్ట్లు వెళ్తాయి అనమాట. బై డిఫాల్ట్ ఈచ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్ రిజిస్టర్ టార్గెట్స్ ఇన్ ఇట్స్ అవైలబిలిటీ. ఇఫ్ యూ ఎనేబుల్ జోన్ ఈచ్ లోడ్ బై డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్ టు ఇన్ రిజిస్టర్డ్ టార్గెట్స్ కి ఓకే మీకు పంపిస్తుంది అనమాట. మీకు స్పెసిఫిక్ సర్వర్ కి పంపిస్తుంది అనమాట దానికోసం. సో ఫైనల్ గా మనకు వచ్చి యాక్సెస్ లాగ్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇక్కడ యాక్సెస్ లాగ్స్ ఉంటాయి అనమాట. నా ఈ యాక్సెస్ లాగ్స్ ఇవ్వాలి అంటే మీకు లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఏఎల్బి ఎన్ఎల్బి అని వచ్చినప్పుడు చూస్తారా, ఎన్ఎల్బి ఏఎల్బి లాగ్స్ S3 పాలసీ ఒకటి ఉంచండి. ఇది ఓపెన్ చేయండి. హోటల్ let it come. ఓకే, ఇది ఒక అగైన్ మీకు ఐఏఎం పాలసీ గురించి మళ్ళీ అర్థం అవుద్ది అనుకోండి. బట్ ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే మీకు ఇది ఐఏఎం సరే. ఇక్కడికి వచ్చి ఎన్ఎల్బి ఇలా ఇద్దాం. సో పైల నుంచి మనం ఏం చేస్తామంటే పాలసీ వచ్చి ఇలా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మీ బకెట్ ఇక్కడ ఇవ్వాలి. మీకు బకెట్ అని ఇచ్చి తర్వాత స్ట్రింగ్ ఈక్వల్స్ సోర్స్ అకౌంట్. బట్ ఐ థింక్ ఇదంతా అవసరమా? ఇది వచ్చి ఏంటి, లాగ్స్ డెలివరీ ఏసీఎల్ చెక్ మీకు AWS ఈస్ట్ లాగ్ అని చెప్పి. ఓకే, తర్వాత వచ్చి సరే ఫస్ట్ అకౌంట్ తీసుకొస్తాను. ఇక్కడికి వచ్చి మీకు నా అకౌంట్ ఏంటి, ఇక్కడికి వచ్చి మీకు ఇది సెలెక్ట్ చేసి ఇలా ఇస్తాను. సో ఆ తర్వాత ఒక బకెట్ కావాలి మనకి, రిసోర్స్ అని చెప్పి మనకి S3 పుట్ ఆబ్జెక్ట్ అని ఒక బకెట్ లోపల స్పెసిఫిక్ గా ఇవ్వచ్చు మీకు. సరే మీరు ఏం చేస్తారంటే సర్వీసెస్ స్టోరేజ్ S3 ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడికి వచ్చి ఐ థింక్ మనం AWS B49 అని కొన్ని క్రియేట్ చేసినట్టు గుర్తు. యాక్చువల్ గా ఫ్లో లాగ్స్ ఉందిగా, ఓపెన్ చేద్దాం. ఈ ఫ్లో లాగ్స్ కి వచ్చి నేను పర్మిషన్స్ కి వస్తాను. ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి, చూడండి ఆల్రెడీ మీరు కాన్ఫిగర్ చేసిన కొన్ని ఫ్లో లాగ్స్ అని చెప్పి. బట్ ఎడిట్ అని ఇచ్చి మీకు ఇది మీ బకెట్ యొక్క ARN అది తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాము. ఇచ్చి దాంట్లో మనం ఏం చేస్తామంటే సో ఇది చేయొచ్చు అనుకుంటా. కాకపోతే లాగ్ డెలివరీ ఇది ఆల్రెడీ ఉంది చూడండి. ఇక్కడికి వస్తే మనకి సోర్స్ ARN ఇచ్చా. ఐ థింక్ ఇది పనిచేస్తుంది అనుకుంటాను మనకి. బట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక పని చేస్తానండి. AWS ఫ్లో లాగ్స్ అంతా ఇచ్చిన కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, S3 ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ ఇచ్చాం అనుకోండి మీకు.
సో మీకు S3 bucket టు ఇలా ఇచ్చామనుకోండి, మీకు value of axis log cannot be end with okay logs NLB అన్నాం అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ NLB అని చెప్పి సేవ్ చేసాం అనుకోండి, cannot start with okay డినైన్డ్ బకెట్ అని వచ్చింది చూడండి. సో కాబట్టి మనకి ఏం కావాలి, మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే డినై వచ్చింది చూడండి. మీకు దీనికి ఇదేంటంటే ఫ్లో లాక్స్ కి యాక్చువల్ గా మీరు చూసినట్లయితే మనం యూజ్ చేస్తుంది ALB లాక్స్ ఇచ్చాము ఇక్కడ, బట్ బకెట్ ఇదే ఇచ్చింది. ఐ థింక్ ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటాను. ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు నేను ట్రై చేస్తుంటే మనం ఎర్రర్ ఇస్తుంటే ప్లీజ్ చెక్ ద S3 పర్మిషన్ అని వచ్చింది. ఇక్కడికి వచ్చి పుట్ ఆబ్జెక్ట్ అని చెప్పి మనం ఏం చేస్తున్నాం దీంట్లో, నా పేరే ఇటు పని చేస్తాను ఆగండి. మీకు ఇది చెక్ చేయాలండి. మీకు లెట్స్ డూ వన్ థింగ్, ఇలాంటప్పుడు లెట్స్ యూజ్ ChatGPT. ఓకే, సెర్చ్ చేయొచ్చు కానీ కొందరుగా ఇన్ఫర్మేషన్ రావడానికి AWS NLB logs S3 పాలసీ అందాం, ఆర్ ఓకే. తర్వాత IAM పాలసీ అని చెప్పి ఇది సరే పైకి వచ్చామనుకో ఏమంటుంది, JSON పాలసీ IAM పాలసీ క్రియేట్ అని చెప్పి పుట్ ఆబ్జెక్ట్ బకెట్ నేమ్ రీప్లేస్ యువర్ బకెట్ నేమ్ and click on review. Okay, fine. In attach IAM to NLB, left sidebar NLB list, description tab, active access log, enable, choose the S3 bucket you have created and save. Okay. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది IAM లో వచ్చి మనం ఏం చేస్తామంటే S3 console లో బకెట్ ప్రొవైడ్ యూనిక్ బకెట్ నేమ్ IAM పాలసీ క్రియేట్ చేస్తాం, బానే ఉంది. రివ్యూ అండ్ ఓకే అటాచ్ టు NLB అన్నాడు. బై ద వే నా క్వశ్చన్ వచ్చి ఇది కరెక్ట్ గా లేదే మనకి. సరే లెట్స్ డూ వన్ థింగ్, క్రియేట్ ఎ బకెట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS అని చెప్పి B49 ELB లాగ్స్ అందాం. ELB లాగ్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ క్రియేట్ ఎ బకెట్ అంటానండి. మీకు బకెట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. నా ఈ బకెట్ లో ChatGPT ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక IAM పాలసీ క్రియేట్ చేయంటున్నారు యాక్చువల్ గా. కానీ ఇది కరెక్ట్ గా లేదు. ARN దగ్గరకు వచ్చేసరికి ఒక ఈ పాలసీ వచ్చి మన బకెట్ పేరు ఇవ్వమంటున్నారు. ఓకే బానే ఉంది. అంటే నేను కాపీ కోడ్ అని చెప్పి ఇలా ఇస్తాను. సో బకెట్ పేరు వచ్చి మీరు చూసినట్లయితే ఇంతవరకు ఓకే. నా ప్రాబ్లం ఏంటంటే దీన్ని అసైన్ చేయాలి మీకు. వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మీరు చూస్తే, క్రియేట్ చేయి రీప్లేస్ యువర్ బకెట్, క్లిక్ ఆన్ రివ్యూ పాలసీ. ఒక
ఒక పాలసీ క్రియేట్ చేయమంటున్నారు. ఓకే ఫైన్. సో ఇది వర్కౌట్ కాకపోవచ్చు, బట్ విల్ సి. ఐఏఎంకి వచ్చి సారీ గైస్, హోల్డ్ ఆన్, రీబూట్ అయింది మిషన్. సో కాబట్టి ఆ పాలసీ పని చెయ్యకపోవచ్చు అని నా ఉద్దేశం అండి. మనకి గైస్ వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వస్తుందా అండి? ఓకే గుడ్. సో మీకు ఆ పాలసీ పని చేయకపోవచ్చు. రీజన్ ఏంటంటే అక్కడ ఇంకా ఐఏఎం దాకా రాలేదని నాకు తెలుసు. బట్ లెట్స్ సి. బ్యాడ్ టైమింగ్ అంటే ఇదే. ఇప్పుడు విండోస్ అప్డేట్ స్టార్ట్ చేసింది ఇది. గివ్ మీ 1 minute. లెట్స్ హోప్ ఇట్ విల్ కంప్లీట్ ఇన్ ఎ మినిట్. సో ఈ మనం ఎందుకంటే బై డిఫాల్ట్ గా S3 సర్వీస్ అనేది డిఫరెంట్ సర్వీస్ అండి, అవునా? బకెట్ సపరేట్, ఎన్ఎల్బి సపరేట్. మరి ఎన్ఎల్బి పోయి లోడ్ బ్యాలెన్సర్ పోయి అక్కడ లాగ్స్ పెట్టాలంటే S3 ఎందుకు అలౌ చేస్తుంది? సో కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ ఏ పర్మిషన్ ఉండాలి మీకు. సో కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ కి మనకి యాక్సెస్ ఇవ్వాలి. మీకు లోడ్ బ్యాలెన్సర్ కి యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట మీకు. బట్ లెట్స్ సి. ఒక నిమిషం, let it starting. Hold on guys. ఇట్లా చేయొచ్చు కానీ లెట్స్ డూ వన్ థింగ్. ఈ మెషిన్ లో చేయొచ్చు కానీ లేటెన్సీ వస్తుంది మీకు, అందుకని. సో టక్ ఐ థింక్ షెడ్యూల్డ్ ఏమైనా ఉందేమో. నాది రీబూట్ బేసిక్గా స్టక్ కాలేదు, రీబూట్ అయింది యాక్చువల్గా మనకి. సో ఏమైనా అప్డేట్స్ ఏమన్నా పెండింగ్ ఉన్నాయేమో. సో టక్ అని రీబూట్ అయింది. బట్ come on. ఓకే ఓకే బూట్ వచ్చేసిందండి నాకు. లెట్ మీ జాయిన్ బ్యాక్. ఓకే జాయిన్ అవుతున్నానండి నేను. హోల్డ్ ఆన్. Will now be recorded. ఓకే సో ఇక్కడ మనం పర్మిషన్స్కి వచ్చేసరికి మనం ఇచ్చిన పర్మిషన్స్
కరెక్ట్ కాదని అనిపిస్తుంది. సో ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీకు దీనికి రాయాలి యాక్చువల్గా. సో కాబట్టి AWS NLB IAM పర్మిషన్స్ బ్లాక్స్ S3 అన్నాం అనుకోండి. సో లాగిన్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఏమంటున్నారు మీకు, ద బకెట్ మస్ట్ హ్యావ్ పాలసీ గ్రాంట్ పర్మిషన్ రైట్ యాక్సెస్ టు ద బకెట్. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ, సో ఐ థింక్ ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో పాలసీనన్నా ఆల్రెడీ ఇచ్చిందండి దీనికి. మీరు చూసారా, ఫ్లో లాగ్స్ కి మనం ఇచ్చినాం. అటువంటప్పుడు ఈ బకెట్ తీసుకోవాలి. మనకి ఏదైతే S3 బకెట్ లో మనం చేస్తున్నామో మనకి సో ప్లీజ్ చెక్ ద S3 బకెట్ పర్మిషన్. ఓకే, మనం ఏం చేస్తాం, ELB లాగ్స్ పర్మిషన్స్ వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ అందాం. ఎడిట్ పాలసీ అని చెప్పేసి సేమ్ వీళ్ళు ఏదైతే ఇచ్చారో ఇక్కడ ఇదంతా కూడా తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే మన అకౌంట్ ఇవ్వాలన్నమాట. కాపీ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు 1 2 2 3 4 అంతే కదా. ఇక్కడ వచ్చి పైన నుంచి చూసుకున్నారంటే ఓకే. ఇక్కడ వచ్చి ఏం చేస్తాం, మనకి మీ బకెట్ ఓకే. లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ స్టాప్ ఇట్ హియర్ అండి. రేపు ట్రై చేద్దాం, ఎందుకంటే 9:50 అయిపోయింది మనకి. సో 9:50 అయిపోయింది కాబట్టి నేను ఆఫీస్ అవ్వాలి. సో లెట్స్ డూ వన్ థింగ్, మనం రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. లాగ్స్ అంతా కూడా ఏం చేయొచ్చో చూద్దాం. ఎట్లా ALBలో కూడా లాగ్స్ కాన్ఫిగర్ చేయాలి, అక్కడ కాన్ఫిగర్ చేద్దాం దీనికి. ఓకే, సో ఇది మనకి 302,980. సో ల్యాబ్ అయిపోయినాక ఏం చేస్తారంటే మీకు ఇక్కడికి వచ్చి ట్రై చేద్దాం, వచ్చాము ఇక్కడ మనకి కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. ఫస్ట్ దానికి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కాపీ చేసి మనం బకెట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేయచ్చు. ఓకే, సో ఆ తర్వాత మనం ఇది కాపీ చేసి ఓకే ఇలా ఇచ్చి సేవ్ చేంజెస్ అందాం. సో ఏవే రెస్పాన్స్ ఇన్వాలిడ్ పాలసీ రిసోర్స్ అని వచ్చింది. ఎక్కడ AWS S3 ఇది తప్పు. మనం పైన ఉంది కదా, పైనది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసి నేను ఏం చేస్తాను, మీకు సేవ్ చేంజెస్ అన్నప్పుడు ఇన్వాలిడ్ పాలసీ రిసోర్స్ లాగ్స్ ఇది ఓకే డన్ అండి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇలా ఇచ్చాం కాబట్టి నేను ఎగ్జాక్ట్ గా మనం లోడ్ బ్యాలెన్సర్ దగ్గరకు వచ్చి
ఏడబ్ల్యూ అజూర్ లాగా ఎందుకు వితౌట్ పాస్వర్డ్ లాగిన్ ఎవరో అర్థం కాదు. బేసిక్ గా పాస్వర్డ్ సొంతగా మనం కొన్నిసార్లు పాస్వర్డ్ అవసరం కానీ లోపలికి వెళ్ళిపోద్ది. వీళ్ళు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతారు. ఓకే. సరే, సో తర్వాత చెక్ చేద్దామండి. ఏదో ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. సో టైం సరిపోద్ది ఇప్పుడు. సో నేను ఏం చేస్తాను అంటే బ్యాక్ వచ్చి మీకు ల్యాబ్ అయిపోయినాక ఫస్ట్ డిలీట్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి ఇది తీసేయండి. ఎందుకంటే ఇది కాస్ట్ పడుతుంది, టార్గెట్ గ్రూప్ కాస్ట్ పడుతుంది కానీ ఇది కాస్ట్ పడుతుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇన్స్టెన్సెస్కి రండి. ఇన్స్టెన్సెస్కి వచ్చి ఈ మూడింటిని కూడా టెర్మినేట్ చేయండి. అయితే రేపు మనం డిప్లాయ్ చేసే ల్యాబ్ మీరు వచ్చే టైంకి 3 సర్వర్లు క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసి దేంట్లో పెడతానంటే తీసుకొచ్చి ప్రైవేట్ సబ్నెట్స్ లో పెడతాం. ప్రైవేట్ సబ్నెట్స్ లో పెట్టి మనకి నాడ్ గేట్వే అవసరం అవుతుంది. ఒక నాడ్ గేట్వే క్రియేట్ చేసి ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టి మనం డిప్లాయ్ చేస్తాం. అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అని మనం పబ్లిక్ సబ్నెట్ లో పెడతామండి. ఓకే, అది ప్లాన్. రేపు ప్లాన్ వచ్చి మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడాలా. ఒకవేళ టైం పర్మిట్ చేస్తే మనం ఏంటంటే మనకి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ గురించి కూడా మాట్లాడాలి. లేదంటే మనకి సండే ల్యాబ్ లో వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అండ్ గ్లోబల్ యాక్సిలరేటర్ చెప్తాను. సండే వచ్చేసరికి మీకు దీని పేరేంటి రూట్ 53 చెప్తానండి. అదే ప్లాన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే, గుడ్. సేమ్ టైం అండి. రేపు పొద్దున 8:30కే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను, పెద్ద టాపిక్ కాబట్టి. ఓకే, బాయ్ గైస్.